హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైనట్టు కనిపిస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నేతలు ఇప్పటి నుంచే తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. తనకు ఆలేరుతో ప్రత్యేక అనుబంధం ఉందని, అక్కడే తన ఓటు హక్కు ఉందని తెలిపారు. తన తాతలు కూడా ఆలేరు ప్రాంతానికి చెందిన వారేనని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన జంజడ్డా విత్ మల్లన్న కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యా ఉపాధి రిజర్వేషన్లు, స్కాలర్షిప్లు, రాజకీయాలు సహా పలు అంశాలపై విద్యార్థులు ప్రశ్నలు సంధించగా తీన్మార్ మల్లన్న సమాధానాలు ఇచ్చారు. ఇదే సమయంలో విద్య, వైద్య రంగాలకు 40% బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల బకాయిల అంశంపై అసెంబ్లీలో గట్టిగా పోరాడుతానని తెలిపారు. మరో కీలక ప్రకటనగా సెప్టెంబర్ 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 14,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. విద్య, వైద్యం, విద్యార్థుల సమస్యలు, ఉపాధి వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఆయన భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తారా లేక 2028లో అసెంబ్లీ ఎన్నికలపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెడతారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. మొత్తానికి ఆలేరు నుంచి 2028లో అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతానంటూ తీన్మార్ మల్లన్న చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో ఆయన చేపట్టనున్న పాదయాత్ర రాజకీయ కార్యాచరణ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.